ఘాతుకానికి పాల్పడతారా అని దానికి ఖచ్చితంగా ఈ సంఘటన నిదర్శన అని చెప్పుకోవచ్చు. విజయవాడలో ఇలాంటి సంఘటన మొట్టమొదటిసారి జరిగింది. పని మనుషులను అపాయింట్ చేసుకోవాలంటే కూడా చాలా మంది ఇళ్లలో భయపడుతూ ఉంటారు, ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి మనం వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే ఒక అనూష అని ఒక పని మనిషిని వెంకటరామారావు గారు 3 రోజుల క్రితమే నియమించుకున్నా, అసలు బీరువా తాళాలు కానీ అవన్నీ ఎలా తెలిసినాయి ఆవిడకి ఈ 3 రోజుల్లోనే అంత కాజేసే అంతటువంటి ఐడియా ఎట్లా వచ్చింది? అంటే మాకు అంత పర్టికులర్గా తెలియదండి. మేము ఇప్పుడు చూడటానికి వచ్చాము, కబురు తెలిసి వచ్చాము. ఎట్లా అన్నయ్య మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. అంటే ఏం జరిగి ఉండొచ్చు అసలు? అనూష అనే పని మనిషిని సార్ ఎలా అపాయింట్ అంటే ఒక 2 వీక్స్ అయిందమ్మా అపాయింట్ చేసుకుని. యాక్చువల్గా ఆవిడ హాల్లో మామూలుగా రూమ్లో పడుకునేది. చనిపోయిన రామారావు గారు మదర్ కూడా ఉన్నారు, పెద్ద ఆవిడ 90 years ఓల్డ్. ఆవిడ పక్క రూమ్లో ఉంటారన్నమాట. ఆ రూమ్లోనే ఆ పని మనిషి కూడా పడుకునేది. సో యాక్చువల్గా రాత్రి పర్టికులర్గా కావాలని చెప్పేసి హాల్లో పడుకుంది అమ్మాయి. పడుకుని ఈవిడికి రామారావు వాళ్ళ మదర్కి ఎందుకో మెలకు వచ్చింది. 11:45 ఆ టైంలో హాల్లోకి వస్తే లైట్స్ అవి ఆఫ్ చేసి ఉన్నాయన్నమాట. సో లైట్స్ ఆన్ చేసుకుని చూస్తే వెనకాల తలుపు తీసి ఉండటం గమనించింది ఆవిడ. సరే ఏంటి వెనకాల తలుపు తీసి ఉంది, వేయమని చెబుదామని చెప్పేసి ఈ రామారావు గారి రూమ్లోకి రావటం జరిగింది. రామారావు గారి రూమ్లోకి వస్తే ఆయన అప్పటికే అన్కాన్షియస్గా పడి ఉండటము. అంటే ఆయన తాళాలు అన్నీ కూడా అంటే చాలా భద్రంగా పెట్టుకుంటారు, ఎవరైనా డబ్బులు ఉన్నది కానీ బంగారం ఉన్న బీరువా తాళాలన్నీ కూడా. కానీ అంత ఈజీగా ఆవిడ ఎలా తీసుకోగలరు? ఈజీగా అంటే ఆవిడ గమనించి ఉంటుంది. అంతకు ముందు నుంచే ఆయన ఎక్కడ పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ గమనించే ఉంటుంది అనమాట. జనరల్గా మనం అది చెప్పలేము, అంటే ఏ దిండు కింద పెట్టడమో లేకపోతే అలమరలో పెట్టడమో ఆ గమనించి ఉంటుంది. ఆ మొత్తం ఎందుకంటే యాక్చువల్గా పని అమ్మాయి అదే పర్పస్తో పనికి చేరిందనుకో, చేరితే ఏమవుతుంది వెంటనే దాని మీదే దృష్టి ఉంటుందన్నమాట. సో అట్లా గమనించి ఉండొచ్చు. సో అట్లా తీసుకుని సో ఇంకెవరు హెల్ప్తోనో ఇదే ఈవిడ చూడడము, ఈవిడ పక్క ఇంటి వాళ్ళని అలర్ట్ చేయటము జరిగింది. వెంటనే పోలీసులకి 100కి ఫోన్ చేశాము. వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ అది స్టార్ట్ చేశారు. అంటే ఓన్లీ బంగారం డబ్బులేనా, ఇంకా విలువైన వస్తువులు ఏమైనా ఆవిడ తీసుకుని పోయినట్టుగా మనకు సమాచారం లేదు. డబ్బులు మాత్రమే పోయినాయి అని అనుకుంటున్నాం. ఎంత డబ్బులు పోయినాయండి సుమారుగా ఒక 90,000. మేము చిన్న అమౌంట్కి ప్రాణం పోయిందని చెప్పేసి మేము చాలా బాధపడుతున్నాం యాక్చువల్గా. అంటే బంగారం కూడా తీసుకెళ్ళింది, అది దాదాపు 5 లక్షలు 10 లక్షల దాకా ఉంటుందని అనేసి అంటున్నారు. అదంతా లేదమ్మా, అట్లాంటి పిల్లలు చెప్పాలి. పిల్లలు హైదరాబాద్లో ఒకరు ఉంటారు, ఒకరు బెంగళూరులో ఉంటారు. సో అది టైం చెన్నైలో ఉంటారు బాబాళ్ళు. వాళ్ళు బాబాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, పాప హైదరాబాద్లో జాబ్ చేస్తుంటారు. మీరేమవుతారండి వెంకట? మేము కజిన్ అవును, రామారావుకి కజిన్ అవుతాం. ఈయన బ్రదర్ ఈయన. మీరు చెప్పండి అండి. అంటే నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు చెప్తే నీకు పొద్దున ఇక నాకు 1 వరకు నాకు అసలు తెలియదు. ఇక్కడికి వస్తుండేవాళ్ళ వస్తూ ఉండేవాళ్ళం. చాలా ఈ మధ్య చూసారా మీరు? ఈ మధ్య గ్యాప్ వచ్చింది, రాలా నేను. నాకు కూడా కొంచెం నీరసంగాను, కాళ్ళు నొప్పులు, షుగర్ ఉండి నేను రాలా, ఇంటికి రావట్లా, బయటికి రావట్లా. నాకు 70 దాటిపోయింది వయసు, అందుకని బయటికి రావట్లా. అప్పుడు మా అమ్మని చూస్తానికి వచ్చేవాడిని. చూసి ఎవరైనా పని మనిషి కనపడడం కానీ ఇలాగ. ఈ అమ్మాయిని ఇప్పుడు చూడలే నేను. అంతకుముందు ఎప్పుడో ఒక అమ్మాయి, అంతకుముందు ఎప్పుడు అమ్మాయి పేరు ఏదో కూడా ఉంది, నాకు పేరు అమ్మాయి పేరు కూడా. ఈ అమ్మాయి నీ పేరు ఏంటమ్మా, ఇవి ఏంటమ్మా ఏంటి అని కూడా ఇప్పుడు ఎవరిని అడగను. వస్తాను, మా అమ్మ దగ్గర గజా కూర్చుంటాను, మాట్లాడతాను. మా అబ్బాయి వచ్చాడమ్మా, కొంచెం మా అబ్బాయికి టీ పెట్టమ్మా ఇవి అంటాను. నేను అమ్మాయి టీ తాగనమ్మా, షుగర్ పెరుగుతుంది, నాకు వద్దమ్మా, ఏం వద్దు, టీ కూడా వద్దు, నాకు ఏం వద్దు అన్నాను. షుగర్ లేకుండా పెట్టాను, నాకు వద్దమ్మా అని ఊరుకుండమ్మా అనేవాడిని. ఎప్పుడు చూడాల నేను అమ్మాయిని, చూడొచ్చు. అంటే ఆ పని మనిషిని కూడా ఎప్పుడు చూసిన పరిస్థితి ఏమీ లేదు. కానీ అంతకుముందు ఎప్పుడైనా వాళ్ళ అమ్మగారిని చూసేందుకు వచ్చిన సమయాల్లో అయితే కనుక వేరే పని మనిషి ఉన్న పరిస్థితులు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఇంటి దగ్గర సంఘటన చోటు చేసుకుందో అందరూ కూడా ఇక్కడికి వచ్చి అంటే ఆ పని మనిషి గురించి మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అంటే ఆ బీరువా తాళాలు కానీ ఏదైనా కానీ గతం నుంచి ఆవిడ చూసి గమనించి దాని మీద, ఆ డబ్బు మీద కానీ ఆ బంగారం మీద కానీ కన్నేసి వెంకటరామారావు గారిని ఖచ్చితంగా
ప్లాన్ ప్రకారమే ఇంకొక మనిషితో సహాయంతో అయితే కనుక దిండుతో గట్టిగా ముఖం మీద నొక్కేసి ఊపిరాడకుండా చేసి చంపేసిన ఘటన అయితే ఉంది. ఆ ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనపడకుండా చాలా చాకచక్యంగా అక్కడంతా కారం అంతా కూడా చెల్లేసిన పరిస్థితిని చూసి పోలీసులే నిజంగా షాక్కి గురయ్యారని చెప్పొచ్చు. ఆ సంఘటన మొత్తాన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేసుకుని వాళ్ళ స్టేట్మెంట్ని కూడా తీసుకున్నారు కుటుంబ సభ్యులది. అక్కడ నుంచి కూడా ఆ స్టేట్మెంట్ ఆధారంగా అయితే కనుక దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ పని మనిషిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అసలు ఏం జరుగుంటుంది ఏంటి, ఆవిడికి ఎవరైనా చెప్పి చేయించారా, ఆవిడ సొంతగా వచ్చిన ఆలోచన డబ్బుల కోసమే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిందా అనే విషయాలను కూడా పోలీసులు అయితే దర్యాప్తులో తేల్చే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే పని మనుషుల్ని ఖచ్చితంగా అపాయింట్ చేసుకునే ముందు అందరూ జాగ్రత్తగా అయితే కనుక ముందు వెనక అసలు వాళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి వస్తారు, ఎంతవరకు పనిచేస్తారో, గతంలో ఏమైనా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అనేది అయితే ఖచ్చితంగా అందరూ చూసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేందుకైతే కనుక అందరూ తగిన చర్యలు తీసుకోవాలి. దీని గురించి కూడా అంటే పని మనుషుల్ని ఏదో ఆ టైంకి మనకి అవసరం కదా అని చెప్పి చేసుకోవడం కన్నా కూడా ముందుగానే మనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా కానీ లేకపోతే ఇలాంటి సంఘటనలు జరగకుండా అయితే కనుక ముందు జాగ్రత్తగా వాళ్ళ గురించి ప్రాథమిక సమాచారాన్ని అయితే తీసుకొని పని మనుషుల్ని అపాయింట్ చేసుకోవాల్సిందిగా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు ప్రజలకి. అయితే విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి గుణదల ఏరియాలో ఎన్టీఆర్ కాలనీ ఇదంతా చాలా క్లాసీగా ఉంటుంది. ఏరియా అంతా కూడా అందరూ ఓన్ హౌసెస్లో కూడా వాళ్ళందరూ నివసిస్తూ ఉంటారు. చాలా మంది వాళ్ళ పిల్లలందరూ కూడా హైదరాబాదుల్లో వేరే వేరే చోట సెటిల్ అయిపోయిన పరిస్థితుల్లో అయితే కనుక ఇక్కడ ఒంటరిగా జీవితాన్ని వాళ్ళు స్పెండ్ చేస్తున్న టైంలో ఎక్కడైతే వాళ్ళ అమ్మగారికి కూడా హెల్త్ బాగోలేదు కాబట్టి ఆయనని ఖచ్చితంగా టార్గెట్ చేసి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇటు వెంకటరామారావు గారు కూడా ఒక్కళ్ళే ఉంటున్నారు కాబట్టి వాళ్ళ అమ్మగారిని చూసుకునేందుకు ఈ పని మనిషిని అయితే కనుక అపాయింట్ చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే